హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగిన కామెంట్కి ఇక్కడ వీడియోనే చేస్తున్నాను. ఇక్కడ మనకి కామెంట్ ఏమని పెట్టారంటే 10 to 12 years బేబీకి డ్రెస్ టాప్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి కామెంట్ అనేది పెట్టారు. నేను దానికోసం వీడియోనే చేస్తున్నాను. ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని ఈ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 4 వరుసలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏజ్ ఎంత అంటే 10 to 12 years. ఇక్కడ నేను 12 years అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు 12 years బేబీకి మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మెజర్మెంట్స్ అని వాళ్ళే చెప్పారు. లెంత్ వచ్చేసి 32 ఇంచులు ఉండాలి. తర్వాత షోల్డర్ భాగం వచ్చేసి మొత్తము 11 ఇంచులు అనేది ఉంది. చెస్ట్ రౌండ్ కనుక చూసినట్లయితే 28 ఇంచులు. తర్వాత వేస్ట్ రౌండ్ కనుక చూసుకున్నట్లయితే 26 ఇంచులు. ఇక్కడ మనకి హిప్ భాగం అనేది చెప్పలేదు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే హిప్ రౌండ్ అనేది 30 ఇంచులు అనమాట. ఇవి మనకి మెజర్మెంట్స్. మామూలుగా మనకి చెస్ట్కి వేస్ట్కి తేడా ఎంత ఉంటుంది? 4 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా చెస్ట్కి హిప్కి కూడా తేడా అనేది మనకి 4 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఈమె చిన్న పాప కాబట్టి మనకి చెస్ట్కి వేస్ట్కి తేడా అనేది 2 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా చెస్ట్కి హిప్కి కూడా 2 ఇంచుల తేడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, చెస్ట్కి వేస్ట్కి 2 ఇంచులు తక్కువ ఉంటే చెస్ట్కి హిప్కి 2 ఇంచులు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మన మెజర్మెంట్స్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ అనేది మామూలుగా అయితే 1.30 మీటర్ అనేది సరిపోతుంది. నేను నార్మల్గా 2 మీటర్లు తీసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా 2 మీటర్లు తీసుకొని 4 వరుసలుగా వేశాను. ఇలా వేసుకున్నప్పుడు మనకి అంచు భాగాలు ఉంటాయి కదా, బొద్దు భాగాలు, ఇవి కలుసుకునే విధంగా ఉండాలి, ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి, పైన కూడా క్లోజ్గా ఉండాలి. ఎందుకు పైన క్లోజ్గా ఉండాలంటే పైన మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకుంటాం కాబట్టి క్లోజ్గా ఉండాలన్నమాట. ఇలా మనం 4 వరుసలుగా వేసుకున్న తర్వాత లెంత్ అనేది ఎంత చెప్పాను? 32 ఇంచులు కదా. ఇది మనం మెయిన్ క్లాత్ కింద తీసుకుందాం ఉదాహరణకి, ఓకేనా. ఈ 32 ఇంచులకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి పట్టి భాగానికి, అంటే మొత్తం 33 ఇంచులు తీసుకోవాలి. ఇలా 33 ఇంచులు తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక లైన్ అనేది తీస్తున్నాను. మనకి ఇంతవరకు సరిపోతుంది, కిందిది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షోల్డర్ భాగం కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంది? 11 ఇంచులు ఉంది. అందులో సగభాగం అంటే 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ నెక్ అడిగారనమాట. కాబట్టి బ్యాక్ డ్రాప్ నెక్ తీసుకోవాలనుకున్నట్లయితే టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉందో అందులో సగభాగానికి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే 11 ఇంచులు ఉంది కదా, కాబట్టి 5.5 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చంక భాగం కూడా 5.5 ఇంచులని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక 1/4 ఇంచు, 5.35 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు సరి చూసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోండి. అంటే 5.5 కదా, అంటే 4.5 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. 4.5 లేదా 4.35 అన్నమాట. ఎందుకు అంటే ఇలా ఒక 1 ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలి లోపలికి అంటే కనుక మనకి ఇలా కట్ చేసుకోవడం వల్ల చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇలా మనం కాలర్ నెక్కి, బోట్ నెక్కి మాత్రమే ఇలా చేయాలి, నార్మల్ నెక్కి అవసరం లేదు, ఓకేనా. ఇది మనకి కాలర్ నెక్ కింద వస్తుందన్నమాట. అంటే ఎందుకు అంటే బ్యాక్ డ్రాప్ నెక్ కాబట్టి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇందులో మన షోల్డర్ భాగము 3 ఇంచుల కింద చూసుకుంటే నెక్ వెడల్పు ఎంత వస్తుంది? 2.5 ఇంచులు వస్తుంది కదా. ఇప్పుడు మన నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే 5 ఇంచులు సరిపోతుంది. ఒక 12 years అమ్మాయికి, ఒక 12 ఏళ్ళ అమ్మాయికి 5 ఇంచులు అనేది సరిపోతుంది. కింద కూడా 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే నెక్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి బ్యాక్ అనేది డ్రాప్ నెక్ అన్నారు కదా. ఇక్కడ చూడండి, టోటల్ షోల్డర్ భాగం 5.5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5, ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచులు. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ నెక్ కనుక చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ నెక్కి ఇలా 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అనేది తీసుకోండి. ఇలా తీసుకొని ఈ కింద ఎంత వస్తుంది? 3 ఇంచులు. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ 2 ఇంచులకి ఇలా కర్వ్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మనం డోరీస్ అనేవి కట్టుకోవచ్చు. ఇలా 2 ఇంచులకి కర్వ్ పెట్టేసి 3 ఇంచులకి రౌండ్ తీసుకున్నాను. మీకు కొంచెం నెక్ డీప్ ఎక్కువ కావాలంటే కనుక మీరు 7 ఇంచులు 8 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే రౌండ్ అనేది పెంచుకోవచ్చు అనమాట, మీ చాయిస్, ఓకేనా. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ చూసుకోవాలి. చిన్న పాప కదా, మనకి వేస్ట్ పాయింట్ అనేది 12 ఇంచులు సరిపోతుంది. హిప్ పాయింట్ అనేది 18 ఇంచులు అనేది సరిపోతుంది, ఓకేనా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 18 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత
ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత 28 ఇంచులు కదా, దీన్ని మనం 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుంది, 7 ఇంచులు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ తీసుకుంటున్నాను. జస్ట్ 1.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు తగ్గించుకొని కర్వ్ అనేది తీసుకోవాలి. అది మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ కింద తీసుకోవాలన్నమాట. ఇలా మనం కర్వ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము యొక్క చుట్టుకొలత కనుక చూసుకున్నట్లయితే 26 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 6.5 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ తీసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు హిప్ భాగం అనేది తీసుకోవాలి. ఈ హిప్ భాగం దగ్గర చుట్టుకొలత 30 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ భాగం దగ్గర 7 ఇంచులు, వేస్ట్ భాగం దగ్గర 6.5 ఇంచులు, హిప్ భాగం దగ్గర 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవాలి కదా, అంటే ఖర్చు అనేది ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ 2 ఇంచులు తీసుకోవాలి చెస్ట్ భాగం దగ్గర, వేస్ట్ భాగం దగ్గర. కానీ హిప్ భాగం దగ్గర మాత్రం, అంటే సీటు పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇది మనకి చెస్ట్ పాయింట్, ఇక్కడ కింద వేస్ట్ పాయింట్ అనమాట. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పెట్టిన మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనము 2 ఇంచులు తీసుకున్నాం, ఇక్కడ కూడా 2 ఇంచులు తీసుకున్నాం. కానీ సీటు పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచు తీసుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత మళ్ళీ కుట్లు విప్పే ఆప్షన్ ఉండదు కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనము మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్కి వేస్ట్ పాయింట్కి 2 ఇంచులు తక్కువ ఉంటుంది. అదే చెస్ట్కి హిప్ పాయింట్కి 2 ఇంచులు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకైతే 4 ఇంచులు తేడా ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద గీర కనుక చూసుకున్నట్లయితే మనకి హిప్ పాయింట్ కంటే 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి, అంటే 8.5 ఇంచులు. మనకి కట్స్కి సైడ్కి అంటే పట్టీ పెట్టడానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మీరు పట్టీ మరీ సన్నగా కావాలనుకున్నట్లయితే 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ హిప్కి కింద గేర్కి 1 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కింద చిన్నగా ఇలా కర్వ్ అనేది తీసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. చూడండి, ఇలా మనకి చెస్ట్ భాగము, ఇది మనకి వేస్ట్ భాగము. ఇక్కడ మనకి 28 ఇంచులు కదా, ఇక్కడ మనకి 26 ఇంచులు, అంటే 2 ఇంచులు తక్కువ ఉంది. ఇక్కడ హిప్ భాగం దగ్గర 30 ఇంచులు, అంటే చెస్ట్ భాగంతో పోల్చుకుంటే 2 ఇంచులు ఎక్కువ ఉందన్నమాట. తర్వాత కింద గేర్ కనుక చూసుకున్నట్లయితే హిప్ పాయింట్ కంటే 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఇది మనకి సైడ్ కట్స్. ఇలా మన సైడ్ కట్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సేమ్ ఇదే మెథడ్లో ఏ లైన్ కుర్తీ కనుక కట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, అంటే ఏ లైన్ కుర్తీ అంటే తెలుసు కదా, మనకి అంబ్రెల్లా లుక్ ఉంటుంది, కాకపోతే స్ట్రైట్ కట్టే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, చంక భాగం దగ్గర 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ అనేది పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెక్ మెజర్మెంట్స్లో చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఒకవేళ ఏ లైన్ కనుక మనం కట్ చేయాలి అనుకున్నట్లయితే ఇదే మెథడ్లో కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పన్న పెద్దగా ఉండాలి, అంటే వెడల్పు అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ ఈ నడుం పాయింట్ నుంచి కింద గేర్ అనేది ఎంత ఉందో అంత తీసేసుకోవాలి. ఎక్కడ, నడుం పాయింట్ నుంచి. అంటే మీరు సేమ్ ఇదే మెథడ్లో ఏ లైన్ కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే పన్న వెడల్పు అనేది ఉండాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే కటింగ్ అనేది చేయట్లేదు, జస్ట్ మీకు ఇక్కడ మార్కింగ్ పెట్టి మాత్రమే చూపిస్తున్నాను. ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రాప్ నెక్ కూడా పెట్టాను, బ్యాక్ సైడ్, ఫ్రంట్ రౌండ్ నెక్ అనేది పెట్టాను. ఓకే, ఇప్పుడు మన హ్యాండ్స్ భాగాలు ఏ విధంగా కట్ చేసుకోవాలంటే, మనకి పైన క్లోజ్ భాగం ఉంది కదా, ఇక్కడ మన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచులు తీసుకుంటున్నాను. మనకి కుట్టిన తర్వాత 4 ఇంచులు వస్తుంది అనమాట. ఇక్కడ ఒక బాక్స్ లాగా తీసుకుంటున్నాను, అంటే దాదాపుగా పొడవు అనేది 7.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని, హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఒక బాక్స్ లాగా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచులు అన్నాం కదా, హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే 4 ఇంచులు అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి 2.5 ఇంచులు అనేది తీసుకోవచ్చు.
ఇలా 2.5 ఇంచులు తీసుకున్న తర్వాత దీనికి మిడిల్ పాయింట్ అనేది తీసుకోవాలి. మిడిల్ పాయింట్ అది ఏ విధంగా తీసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ అనేది ఎంత మనకి 28 ఇంచులు కదా, 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు, అందులో 1.5 ఇంచు తగ్గించుకోవాలి. ఓకేనా, అంటే 5.5 ఇంచులు అనమాట. ఈ 5.5 ఇంచుల్ని మిడిల్ పాయింట్ కింద తీసుకోవాలి. దాన్ని హ్యాండ్ లూజ్కి కలుపుకోవాలి. ఈ కింద 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అది స్ట్రైట్గానే ఉండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. అంటే ఈ ఎక్స్ట్రా ఖర్చు దేనికి, మనకి ఇక్కడ బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ విధంగా. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మిడిల్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ 4 భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో దానిలో 1.5 ఇంచు తగ్గించుకుంటే 5.5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మన బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అదన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కరువు భాగం తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచు లోపలికి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచు లోపలికి అనేది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనమాట. మనం చంక భాగాన్ని కూడా 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకుంటాం కదా, సేమ్ అదేవిధంగా హ్యాండ్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా 10 to 12 ఇయర్స్ బేబీకి డ్రెస్ టాప్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా వీడియోస్ కావాలనుకున్నట్లయితే నాకు కంపల్సరీ కామెంట్ అనేది పెట్టండి.